అందరికీ హాయ్ అండి. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలా అనిపించినట్టుంటే 10 నిమిషాల్లో పాలతో చేసిన పాయసం లాగా ఇన్‌స్టంట్ పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఓకేనా? ఆ కలర్ చూస్తేనే టెంప్ట్ అయిపోతాం కదా! అయ్యో తినాలి అనిపిస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకొని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఎక్కువ కూడా రాకూడదు, టేస్ట్ ఉండదు ఎప్పుడూ కూడా. కొంచెం అక్కడక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే సేమియా ఫ్రై చేసేది అయిపోయింది అని అర్థం. ఇలాంటప్పుడు మేగడ పాలు ఒక 1/2 లీటర్ వేసుకోవాలండి. అంటే నేను ఆల్రెడీ వేడి చేసిన పాలు అనమాట. మేగడ పాలు వేసాను. 10 నిమిషాల్లో మేగడ పాలతో పాయసం చేయాలంటే ఆల్రెడీ పాలు వేడి చేసి ఉంచాలి. ఓకేనా? ఇందులో ఇప్పుడు ఒక తేజపత్రి, 2 లవంగాలు వేసినామంటే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. పాయసం తినేటప్పుడు చాలా బాగుంటుంది. పాలన్నీ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక్క మరుగు రావాలన్నమాట. ఒక్క మరుగు ఇలాగ వస్తుంది కదా. సేమియా పాయసం చేసేటప్పుడు ఎక్కువ మరగబెట్టకూడదండి. ఆ సేమియాలు మెత్తమెత్తగా అయిపోయి బాగోదు. ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఇందులో ఒక కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మిల్క్ మేడ్ వేసి ఒకసారి థిక్నెస్ వచ్చిన తర్వాత ఒకసారి కలపాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇందులో ఒక కప్పు పంచదార అనమాట. మిల్క్ మేడ్లో స్వీట్ ఉంటుంది కాబట్టి పంచదార తగ్గించుకుని వేసుకోండి. అలాగే నేను కస్టర్డ్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. చల్లటి నీళ్ళు 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళలో వేసినామంటే ఉండలు అయిపోతుంది. సో చల్లటి నీళ్ళు వేసుకొని కలిపేసి ఇలాగ మనం సేమియా పాయసం మరుగుతుంది కదా, అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోలో ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. లాస్ట్లో ఏలకి పౌడర్ వేసుకొని మనం ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే 10 నిమిషాల్లో పాల పాయసం రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు కమ్మనైన పాల పాయసం రెడీ అయిపోయింది కదా. తినడానికి నేను రెడీ, నాతో పాటు మీరు కూడా రెడీగా ఉన్నారా? అలాగైతే వచ్చేయండి, అందరు కలిపి తినేస్తామా. మీకు ఈ 10 నిమిషాల్లో పాల పాయసం వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.